వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ఈసారి ఋతుపవనాలు ముందుగానే వస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సాధారణంగా మే 22 లేకపోతే ఆ తర్వాత ఋతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఈ నెల 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ దీవులను తాకబోతున్నాయి ఋతుపవనాలు అంటూ భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. మే 25న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందంటూ కూడా ఇటు మాట్లాడుకుంటున్న సందర్భం. జూన్ ఫస్ట్ వీక్లో ఏపీ తెలంగాణను తాకబోతున్నాయి నైరుతి ఋతుపవనాల రాకతో ముందుగానే వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సాగు ముందుగానే ప్రారంభించే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. నైరుతి రాకతో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనాలు వేయడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాల మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎండల తీవ్రత పెరగచ్చు అని చెప్పి అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయనుకోవాలి. బట్ ఇప్పుడు ఋతుపవనాలకు సంబంధించి ఋతుపవనాల రాక ఎక్కడ ఆలస్యం అవుతుందని చెప్పి భయపడ్డారు చాలామంది. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఏకంగా తెలుగు రాష్ట్రాలకు వస్తే గరిష్టంగా 46 డిగ్రీలు, కొన్ని సందర్భాల్లో అది క్రాస్ అయిపోతుంది. దాదాపుగా 46 డిగ్రీల వరకు కూడా టచ్ అయిపోతుందా అని ఇంతలా వాతావరణం మారిపోయింది. రాత్రిపూట కనీసం మేడకి పడుకోవాలన్నా కూడా ఎక్కడా కూడా ఊపిరి ఆడనివ్వటం లేదు. అటువంటి పరిస్థితి. ఒక పక్క గుబురెండ, ఇంకో పక్క హీట్ వేవ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, వడగల్పులు. ఇది మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ హైదరాబాద్లో కూడా గత 2 రోజులుగా చూసుకుంటే ఉక్కబోత ఎక్కువైపోయింది. ఇన్నాళ్ళు వేడి అనుకుంటే ఇప్పుడు ఉక్కబోతు కూడా పెరిగిపోయింది. ఎందుకు ఇలా ఉంది వాతావరణం అండ్ వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? అట్ ద సేమ్ టైం ఋతుపవనాల రాకతో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది? ఒక్కసారి దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత ఋతుపవనాల గురించి కూడా ఈ సందర్భంలో మాట్లాడుకునే క్రమం. ఎందుకంటే 2025 ఆ టైంలో 2025లో ఋతుపవనాలు దాదాపుగా మనకి ఐ థింక్ మే 22 యాక్చువల్గా అయితే మనకి ఋతుపవనాలు ప్రవేశించాల్సిన సందర్భం, లేకపోతే టైం యాక్చువల్గా ఏంటంటే మే 22కి భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాలి. కానీ లాస్ట్ టైం అయితే ఏకంగా దాదాపుగా 10 రోజుల ముందు, అటు ఇటుగా 10 రోజుల ముందు మే 13 నుంచి 14 మధ్య నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే సాధారణంగా జూన్ 5 ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను తాకుతుంది. ఆ తర్వాత 5 రోజులకి ఇటు జూన్ 10వ తారీఖున ఆ సందర్భంలో తెలంగాణను తాకుతూ ఉంటుంది. బట్ ఈసారి ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి రాలేదు. కానీ మనం మాట్లాడుకున్నట్టుగా 14 నుంచి 16 తారీఖుల మధ్య తాకచ్చు అనేది ఇటు అంచనాలు అయితే ఉన్నాయి భారత వాతావరణ శాఖకు. అండ్ అలాగే కేరళ తీరాన్ని బహుశా 14 నుంచి 16 అనుకుంటే, అంటే సాధారణంగా 22వ తారీఖుని తాకుతూ ఉంటాయి. బట్ లాస్ట్ టైం కూడా అంతే, మే 13, 14 ఆ టైంలో తాకాయి. కాబట్టి ఈసారి 14 నుంచి 16 బహుశా లాస్ట్ టైంతో పోల్చుకుంటే 2 రోజులు డిలే అవ్వచ్చు. అండ్ సాధారణతో పోల్చుకుంటే కనుక ఒక 10 రోజులు అడ్వాన్స్డ్, అంటే జూన్ 5 అనుకుందాం మన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకేది, లేకపోతే జూన్ 10వ తారీఖున సాధారణంగా నార్మల్గా తీరాన్ని తాకాల్సిన సందర్భం. అండ్ గతంలో అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మే 13, 14 తారీఖున నైరుతి ఋతుపవనాలు ఇటు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. కాబట్టి ఈసారి కూడా 14, 16 తారీఖుల్లో తాకచ్చు అని చెప్పి అంచనాలు ఉన్న క్రమంలో, అంటే జూన్ 5 అనుకుంటే, లేకపోతే జూన్ 5 నుంచి 7 లోపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. జూన్ 10 నుంచి 12 లోపు తెలంగాణ తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది, అంటే తెలంగాణని తాకచ్చు. ఇలా పరిస్థితులు మారుతూ ఉంటాయి. తెలంగాణని నైరుతి ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల, భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలతో ఇటు తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇన్ఫాక్ట్ భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలను ఎక్స్పెక్ట్ చేయడం, అంటే ఇన్ఫాక్ట్ ఎటువంటి అంచనాలు ఉన్నాయి భారత వాతావరణ శాఖ? సచిన్, వాస్తవంగా చెప్పాలి అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఏపీలో కూడా ఎప్పుడైనా జూన్ అంటే జూన్ 12 తర్వాత వర్షాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఆ తర్వాతే జూన్ లాస్ట్ వారంలో కూడా విత్తనాలు వేసుకొని సాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరు రైతులు కూడా. కానీ ఈసారి ఉన్నటువంటి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుంటే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ఇప్పుడు అసలు మేము సాగు చేసుకోగలమా లేదా అనే ఒక ఆందోళనలో రైతులైతే పడిపోయి ఉన్నారు. అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికే
పొలాలలో కూడా నీళ్ళని ఇంకిపోయి నెర్రెలు బారిపోయిన ఆ పొలాలను చూస్తూ ఉంటే రైతులు భయపడిపోతూ ఉన్నారు. ఈ ఎండకి మేము సాగు చేసుకోగలమా, అసలు అవుతుందా, పంటలు పండించగలమా అనే ఒక అయోమయ స్థితిలో పడిపోయి ఉన్నారు. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు వాతావరణ శాఖ కేంద్రం మాత్రము చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. ఈ నెల 14 నుంచి 16 మధ్యలో అండమాన్ ను తాకనున్న రుతుపవనాలు, అలాగే 25వ తేదీ మే 25వ తేదీ నుంచి కూడా కేరళను తాకిన తర్వాత జూన్ మొదటి వారంలోనే ఏపీ తెలంగాణకు వస్తున్నాయి నైరుతి రుతుపవనాలు. కాబట్టి అప్పటి నుంచి మనకి వర్షాలు ఈ మే నెలాఖరులోనే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఇక్కడ రైతులకు సాగు చేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. ఈసారి పంటలు కూడా వాళ్ళు చక్కగా పండించుకోవచ్చు, ఎక్కువ దిగుమతి చేయొచ్చు, ఎక్కువ పంటను పండించవచ్చు అనే ఒక ధైర్యాన్ని అయితే కల్పిస్తుంది వాతావరణ శాఖ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నైరుతి రాకతోటి కూడా ఈ ఎండల తీవ్రత కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. వర్షాలు పడుతున్నాయి అంటే ఉష్ణోగ్రత కూడా ఇక్కడ తగ్గుతూ ఉంది. ఎండల ఉష్ణోగ్రత అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఉష్ణోగ్రత శాతము 40 నుంచి 45 డిగ్రీలు నమోదవుతుంది. అలాంటిది ఈ ఎండలను చూస్తే భయపడుతున్నారు. కాబట్టి ఈ ఏడాది దేశవ్యాప్తంగా కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తూ ఉంది సచిన్. అందుకు ఎక్కువ వర్షాలు పడడం వల్ల రైతులకు అది పెద్ద శుభవార్తగా భావించి పంటలు పండించుకోవచ్చు అని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుంది అనుకోవచ్చు వాతావరణ శాఖ కేంద్రం సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ నిర్మల. అండ్ అది హైదరాబాద్కి సంబంధించి మనం ముఖ్యంగా తెలంగాణ సెంట్రిక్గా హైదరాబాద్ కేంద్రంగా భారత వాతావరణ శాఖ అంచనాలకు సంబంధించి కూడా. అండ్ ఒకసారి విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ విశాఖపట్నం సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్కి అఫ్కోర్స్ అమరావతి కేంద్రంగా ఉంది, బట్ విశాఖ సెంటర్ నుంచి కూడా భారత వాతావరణ శాఖ సమాచారం అందిస్తూ ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈసారి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎంతవరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గత 2-3 వారాలుగా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువేమో, భారీ వర్షాలు ఏం పడవేమో, రైతులు ఇబ్బంది పడాలేమో అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. అటువంటి వాతావరణం దాదాపు 40, 42, 45, 46, 47 హాఫ్ సెంచరీ కూడా దాటేస్తుందేమో అనుకున్నంత భయం లాంటి పరిస్థితి ఏర్పడుతోంది. అండ్ ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ విశాఖపట్నం కేంద్రంగా ఏం చెబుతోంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ఏముంటుంది భారత వాతావరణ శాఖ విశాఖపట్నం కేంద్రంగా, ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది? ఈసారి సాధారణంగానే ఉంటాయా వర్షపాతం? సచిన్, ఇప్పటికే మన నిర్మల చెప్పినట్టు వాతావరణం ఒక భిన్న పరిస్థితి నెలకొంటుంది. ఒక రకంగా ఒక చల్లని కబురు, ఒక తీపి కబురు. ఇటు ఏదైతే ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న 2 తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ ఈ నెల విడుదల చేసిన బులెటిన్ లో చెప్పడం జరిగింది. సహజంగా జూన్ 1వ తేదీకి కేరళను నైరుతి రుతుపవనాలు తాకడం, ఆ తర్వాత తమిళనాడు, ఆపై ఏపీలోని అనంతపూర్ అలాగే చిత్తూరు ప్రాంతాలను ప్రవేశించడం ద్వారా నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రాన్ని జూన్ 11, 12 తేదీలకి తాకే పరిస్థితి. దీంతోనే ప్రతి ఏటా జూన్ 12వ తేదీన సహజంగా మనకి పాఠశాలలు తెరిచే పరిస్థితి. అయితే ఈసారి వాతావరణ శాఖ అంచనాలు బట్టి 13 నుంచి 15వ తేదీ మధ్య, అంటే మే 13 నుంచి 15వ తేదీ మధ్య రుతుపవనాలు అండమాన్ ప్రాంతాన్ని, అంటే దక్షిణ అండమాన్ ప్రాంతానికి చేరే అవకాశం ఉంది. అక్కడి నుంచి దాదాపుగా ఒక 5 నుంచి 6 రోజుల్లోనే కేరళని తాకడం, కేరళ నుంచి తమిళనాడు, అట్లా ఆంధ్రప్రదేశ్. అంటే సహజంగా కేరళను 1వ తేదీని తాకిన నైరుతి రుతుపవనాలు 2-3 తేదీల్లోకి ఏపీలో ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు చూసుకుంటే మే 30 తేదీకే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. సహజంగా ఒక వారం రోజుల ముందుగానే ఈ నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. అయితే సచిన్, నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా ముందస్తుగా రుతుపవనాల రాకకు ముందస్తుగా కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో చూసుకుంటే వాతావరణం చల్లబడడం, అలాగే తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మీరు చెప్పుకోవచ్చు తొలకరి జల్లులుగా ఏదైతే గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారో అలాంటి వర్షాలు కూడా మరొక 5 రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఓవరాల్ గా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చింది. అట్లాగే ఈ నెల ఇచ్చిన బులెటిన్ లో కూడా మరొక అంశం కూడా స్పష్టంగా ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. సహజంగా ఈ ఏడాది చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా భారతదేశంలో నమోదైన దశలో వాతావరణం ఒక భిన్నంగా మారింది. దీని ప్రభావం వల్ల కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఈ మే నెలలో వర్షాలు కురుస్తాయి. అట్లాగే ఈ ఏడాది కూడా సగటు వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సచిన్, ఇదంతా కూడా మే నెలకు సంబంధించి తాజాగా ఏపీలో పరిస్థితి మాత్రం ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఒక భిన్నమైన పరిస్థితి ఉంది.
ఇది దక్షిణ ఒరిస్సా నుంచి ఆంధ్ర అలాగే తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు మొన్నార్ వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావం గడిచిన 24 గంటలుగా చాలా ప్రాంతాలు అంటే ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం అట్లాగే అల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. నిన్న చూసుకుంటే మనం విశాఖలోని తగరపోల్స అలాగే ఆర్కే బీచ్ లాంటి ప్రాంతంలో కూడా నిన్న అంతా కూడా వర్షం కురిసింది. నిజానికి చూసుకుంటే సాయంత్రం 4 గంటలకే చీకటి పడినట్టు ఒక కారు మబ్బులు కమ్మాయి. ఇవంతా కూడా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఏదేమిటికి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు మాత్రం భారత వాతావరణ శాఖ ఒక తెల్లని కబురు చెప్పిందనే మనం చెప్పుకోవచ్చు.